నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో నేను వి రామచంద్ర. ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద తన సహకారంతో ఆధునీకరించిన ఎల్లమ్మ ఆలయాన్ని ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి సందర్శించారు. కొత్త బస్టాండు సమీపంలో ఉన్న పురాతన ఎల్లమ్మ ఆలయాన్ని తన సహకారంతో ఆధునీకరించిన నేపథ్యంలో ఆలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఆలయ ఆధునీకరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో పూర్తయిన ఆధునీకరణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రతాప్ రెడ్డితో పాటు బాలాజీ, మహేష్, వలి, శివ, తిమ్మారెడ్డి, హరి, రామకృష్ణ, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పురాతన ఎల్లమ్మ ఆలయాన్ని ఆధునీకరించేందుకు సహకరించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నగరంలో సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలపై ఈ తరం చిన్నారులకు అవగాహన కల్పించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 8వ వార్డులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 8వ వార్డులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా కార్పొరేటర్ పరమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం మంత్రి టీజీ భరత్ విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 8వ వార్డులో కార్పొరేటర్ పరమేశ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతి పర్వదినం పట్టణాల్లో కంటే పల్లెసీమల్లో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. అయితే పట్టణంలో ఉన్నంత మాత్రాన మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సంక్రాంతి పర్వదినం లాంటి వేడుకలను విస్మరించరాదని, భావితరాలకు సంక్రాంతి పర్వదినం విశిష్టత, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. ముగ్గుల పోటీల నిర్వహణ ద్వారా మహిళలు అందులో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. రాష్ట్రంతో పాటు కర్నూలు నగరాన్ని అన్ని విధాలా తాము అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి తక్కువ మెజారిటీ వచ్చిన వార్డులతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే కర్నూలు పరిసర ప్రాంతాలలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, ఇక్కడ 50,000 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని వెల్లడించారు. దీనివల్ల ఇక్కడి నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం కార్పొరేటర్ పరమేశ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. గతం నుంచి కూడా 8వ వార్డు అంటే టీజీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారండి. 33 వార్డులలో నేను చూసినాను, ఫస్ట్ ప్రియారిటీ 8వ వార్డే వస్తుంది. అయ్యా కూడా ఫస్ట్ అంటే చిన్న ఎవరైతే కార్యకర్తగా ఉంటారో పెద్ద వ్యక్తి నుంచి చిన్న వ్యక్తి నుంచి గుర్తుంటారు వాళ్ళకి. మన వార్డు అంటే ప్రత్యేకం. ఈ గుడి పైన కట్టేయడం కానీ, దండగేరులో గుడికి మీరు నమ్ముతారో నమ్మరో పెద్దయ్య గారు, అన్నగారు ₹1,00,00,000 దాదాపుగా ఖర్చు పెట్టారు. వారు సొంత డబ్బులు అండి. నిజం చెప్తున్నా, అసలు మేము పోయినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఇది కాదు అనలేదు, మాది గుడి, మేము చేస్తాం డెవలప్మెంట్ అని చెప్పి. అంటే వాళ్ళు ఏంటంటే మన వార్డుని పూర్తిగా దత్తగా తీసుకున్నట్టు చూసుకుంటారు. అన్న గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ₹2 కోట్ల ఖర్చు పెట్టారు. మన వార్డు కొరకు కమ్యూనిటీ హాలు, తర్వాత టాయిలెట్లు, బ్రిడ్జి పైన మీరు ఇంతవరకు చూసింటారు, అసలు పోవడానికే ఇబ్బంది ఉంటుండే. అటువంటిది నీట్గా చేశారు. వార్డులో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపుగా ₹80 లక్షల విడుదల చేయించారు. అంటే వారికి ఏంటంటే వారు ఎక్కడున్నా కూడా నా వార్డు నా ప్రజలు
నా వాళ్ళని చెప్పి ప్రతి క్షణము ఆలోచించే వ్యక్తి టీజీ భరత్ గారు. ఇటువంటి వ్యక్తికి మనము పూర్తిగా ఎప్పటికీ అండగా ఉంటే వాటిని మనం కూడా ఒక రేంజ్ కంటే స్మార్ట్ సిటీ చేయాలని ఆయన కోరిక. కాబట్టి మనం అందరం సహకరించాలి. ప్రతి క్షణం వాళ్ళ కుటుంబానికి ఉంటే కర్నూలుని అభివృద్ధి కోరుకునేది టీజీ కుటుంబమే. కాబట్టి ఎనీ టైం వాళ్ళమ్మడి ఉంటే వాళ్ళకి సహకరించడం ఏమొద్దు, మనం చూపించాల్సింది వాళ్ళకు ఒక ఓటు. వాళ్ళు చేసి మనం ప్రతిదీ గుండెల మీద పెట్టి చూసుకుంటారు. నేను చూశాను. కాబట్టి నాకు ఇక్కడ వార్డు కార్పొరేటర్గా ఇచ్చి ప్రతిదీ నాకు ఇంత అవకాశం ఇచ్చిన టీజీ భరత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాటలు ఖచ్చితత్వం ఉంటాడు. నెంబర్ 2 పనిలో పోటీతత్వం. పనులు ఎప్పటికైనా కానీ పోటీతత్వం ఉంటారు. అలాగే ఆపదలో సేవాతత్వం, ఆకారంలో ధీరత్వం, పట్టుదలలో వీరత్వం, హృదయంలో సమానత్వం. అందరూ కూడా మన వాళ్ళనే సమర్థం ఉంటుంది. అలాగే నిర్ణయంలో సూటితత్వం, ఖచ్చితంగా ఏం చేయాలో సూటితత్వం ఉంటుంది. అలాగే వ్యాపారంలో చురుకుతత్వం. ఇలాగా అన్నింటికి మించి మన తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటూ మన యొక్క అందరి యొక్క సేవలు కూడా అన్నకి ఇవ్వాలని చెప్పేసి అన్న యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా మన వార్డుకి అలాగే మన పరమేశ్వర గారికి కూడా ఎల్లప్పుడూ ఎల్లవెల్ల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన రాష్ట్రంలో మన దేశానికి కావాల్సినటువంటి ఇక్కడ వనరులని, ప్రాజెక్టులని ఆయన చాలా చాకచక్యంగా మన ముఖ్యమంత్రి వారితో ప్రశంసలు పొందుతూ ఎన్నో పరిశ్రమలు ఇక్కడ రావడానికి ఆయన కారకుడయ్యాడు. మనం రోజు టీవీల్లో దానిలో చూస్తూనే ఉన్నాము. అటువంటి నాయకుడిని మనం ఇన్నాళ్ళు మిస్ అయిపోయినాము అనే ఇది ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది కనుక ఆయనకి ప్రత్యేక మన వీధికి వచ్చిన ధన్యవాదాలు. ఇలాంటి లీడర్ని ముందే ఎన్నుకుంటే ఎందుకు బాగుంటుంది అనేది మీరు కానీ ఆలోచించాలా. ఫ్యూచర్లో మన అందరికీ భరత్ అన్ననే తోడుండి మనం గెలిపిస్తాము. ఎందుకంటే మనకి ప్రతి కుల మతాలకు అతీతంగా సేవ చేసేది ఒక టీజీవీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి మా మీద. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది కర్నూలులో. మనం చూసిన గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ మతం గురించి కానీ విమర్శించరు. ప్రతి మతం వాళ్ళు కానీ ఆయన అంటే ప్రేమ ఆప్యాయత ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన టీజీ భరత్ గారే. ఎందుకే మీరందరూ వాళ్ళని ఫ్యూచర్లో కానీ ఆయన మాకి లీడర్గా కావాలా, మాకి మినిస్టర్ కావాలని మీరందరూ ఆశీర్వాదించండి సార్ గారు. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరికీ. పరమేష్ గారు ఏర్పాటు చేసిన ముగ్గు పోటీలు పెట్టడము, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము, అంటే 1st, 2nd, 3rd కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా కన్సలేషన్ ప్రైజ్ లెక్క పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా శారీ ఇస్తున్నారంట. అంటే ఎవరు మిస్ కాకుండా 52 మందికి అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో పరమేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే అన్ని చోట్ల ఏం చేస్తారంటే 1st, 2nd, 3rd ప్రైజ్లు పెడతారు, మహా అంటే స్పెషల్ ప్రైజులు పెడతారు. ఇక్కడ ఈయన అందరికీ పెట్టాడనమాట. మరి ఈసారి నంబర్ పెంచాలా పరమేష్? నెక్స్ట్ టైంకి 100-200 మందికో ఇళ్ళకి చేస్తే ఇంకా హ్యాపీ అవుతారు. ఎప్పుడు ఏదున్నా ఆపర్చునిటీని గ్రాప్ చేయండి, పిల్లలకి ప్రోత్సాహం చేయండి. అది గెలుస్తారా ఓడిపోతారా అనేది కాదు, ఫస్ట్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. గేమ్స్ అనుకోండి, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రోత్సాహం అనేది ఉండాలండి. పెద్దవాళ్ళు మీరు అది కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ జనరేషన్లో అంత డిఫరెంట్గా ఆలోచనలు, డిఫరెంట్గా స్టైల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో మనము అప్పుడప్పుడు కంట్రోల్ చేసి పిల్లలకి ఉండే వాస్తవాలు, రియాలిటీ, మన సాంప్రదాయాలు అవన్నీ కూడా చెప్తా పోతేనే వాళ్ళు కూడా కొనసాగించేదానికి ఉంటుంది నెక్స్ట్ జనరేషన్లో కూడా. సో అది ఒకటి మీరు పెద్దవాళ్ళు గుర్తించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే డెవలప్మెంట్ విషయంలో కర్నూలు అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, ఎన్నో పనులు చేస్తూ కొనసాగుతున్నాం. ఎన్నో ఇష్యూస్ ఉన్నా, బడ్జెట్లు అంత లేకపోయినా ఉండే బడ్జెట్లతో ఎంత వీలైతే అంత ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ పెట్టుకొని అవి కంప్లీట్ చేస్తూ, ఇవే కాకుండా అన్ని వార్డులలో కూడా ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాము. ఒక వార్డులో తక్కువ వచ్చింది అందుకని అక్కడ చేయరాదు అనే ధోరణి పెట్టుకోలేదమ్మా మిగతా నాయకుల లెక్క. ప్రీవియస్ గవర్నమెంట్లో ఎక్కడైతే ఓడిపోయినారో ఆ వార్డులని పట్టించుకోలే, అసలు వార్డులే ఏవి పట్టించుకోలే. దాంట్లో పట్టించుకొని ఓడిపోయిన వార్డులని అసలుకే ఇంకా పట్టించుకోలేదన్నమాట. సో అట్లా
పనులు చేయకుండా మేము ఎంతసేపు డెవలప్మెంట్ చేయాలా, ప్రజల మనసు గెలిచాలా, ఎక్కడైనా మైనస్ వచ్చినా వాళ్ళు మన పనితీరు బట్టి మనకి మరీ ఎప్పుడు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తుంటాము. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. సో మీ ఆశీర్వాదమే మా పైన ఉండాలా, కొనసాగించాలా. మా గవర్నమెంట్ నన్ను కానీ కొనసాగిస్తే మంచి పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కార్పొరేటర్ అనుకోండి, ఇక్కడ ఉండే బూత్ ఇన్ఛార్జ్లు ఎప్పటికప్పుడు సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి, మా ఆఫీస్ ఉంది, ఫాలోఅప్ చేస్తాం, సార్ట్అవుట్ చేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే కొంతమంది వస్తారు, వచ్చి కూర్చుంటారు, గంటలు గంటలు కూర్చోవచ్చు, ముద్దులు పెట్టచ్చు. ముద్దులు పెట్టి గుద్దించుకున్నాం లాస్ట్ టైం 19 to 24లో. సో పొరపాటున ఎవరో వచ్చినారు, అరే రే ఎంత బాగా మాట్లాడుతున్నారు అని ఎవరు చేశారు ముఖ్యం. 5 ఏళ్లలో ఎవరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఏమున్నా ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 47వ వార్డులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 47వ వార్డు పరిధిలోని ధర్మపేటలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ స్థానిక నాయకులతో కలిసి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మహిళలకు బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదిన వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. 47వ వార్డుకు సంబంధించి ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వివరించారు. నగరంలోని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో ఒకదాని వెంట ఒకటి పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నగరంలోని ఏ వార్డులను అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన వార్డుల్లో అసలు పట్టించుకోలేదని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం కర్నూలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, వార్డు ఇన్ఛార్జి సురేంద్ర తదితరులు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. మా బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, వార్డ్ ఇన్ఛార్జీలు ఉన్నారు. సో వాళ్ళు సార్ట్అవుట్ చేసేదానికి ఉన్నారు. మా ఆఫీస్కి ఎప్పుడైనా రండి. నేను అదే చెప్పాను, రోజు మినిస్టర్ అయిన తర్వాత 30 రోజులు ఇక్కడే ఉండే కాదమ్మా, సెక్రటరియట్లో ఉండాలి. ఇక్కడ 15 మంది దగ్గర మన ఆఫీస్లో ఉంటారు. నేను ఉన్నా లేకపోయినా ఇక్కడ మా వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జ్లు ఉంటారు. అక్కడ పని అయ్యేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటే వచ్చి మాట్లాడిస్తారు, మీతో గంటలు గంటలు కూర్చోవచ్చు, ఫంక్షన్కి అన్నింటికి రావచ్చు. అమ్మ మీరు 5 ఏళ్ళ తర్వాత నన్ను ఏం అడుగుతావు, ప్రశ్నిస్తారు. ఏం చేసినావు మా వాడికి, కర్నూలుకి ఏం చేసినావు అని అడుగుతావు. లేకపోతే మీరు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు కేక్ కటింగ్లు వేస్తారు, ఎన్నిసార్లు ముగ్గు పోటీలలో పార్టిసిపేట్ చేస్తారని ఎవరు అడగరమ్మా. ఊరికి ఏం డెవలప్ చేశారు అనేది ఫైనల్గా 5 ఏళ్ళ తర్వాత మీరు అడిగేది ప్రశ్న అదే. సో అది మరి మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది డ్రామాలు ఎక్కువ చేస్తుంటారు, ఓవర్గా చేస్తుంటారు, అవి మేము పట్టించుకోరాదు. వాస్తవాలు తెచ్చుకొని ఎప్పుడైనా ముందుకు పోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు కూడా సంక్రాంతికి ముగ్గుల పోటీలకి సహనాలు అనుకొని ఇవన్నీ చేసిన కార్యక్రమాన్ని కూడా ఎందుకు చేశారు, ఇది ఒక నెట్వర్క్ అయ్యేది, మీరు కూడా కలుసుకునేదానికి ఒక హ్యాపీనెస్. ఈరోజు పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఎంతమంది, 160 మంది ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయడం, ఇట్లా అకేషన్స్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ కావాలి. అది ఒక మీ టాలెంట్ సడన్గా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది. ఈరోజు అంతా చూస్తుంటారు, సోషల్ మీడియాలో పెడుతుంటారు, పేపర్ వన్ చూస్తుంటారు, న్యూస్ ఛానల్స్లో వేసేదానికి అవకాశం ఉంటుంది. ఓరికి ఎన్నో టాలెంట్ ఉందో తెలియదు. సో ఎప్పుడైనా ఇట్లా అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఈ టాలెంట్ ఉపయోగించుకోవాలా. సో అదే ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాం. శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే మా సురేంద్ర కూడా కష్టపడుతున్నాడు. ఏమైనా చెప్పినా కొద్దిగా అర్థం చేసుకొని
సార్ట్ అవుట్ చేసుకుంటాడు కాబట్టి ఈ ఆల్సో హాస్ టు ఏ గుడ్ జాబ్. ఇంకా ఫ్యూచర్లో మనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. బాగా కష్టపడి అందరూ కూడా ప్రజలకి ఎంత సమస్యను తగ్గించే దాంట్లో మీరు ఎంత బాగా చేస్తే అంత మీకు విలువ ఉండదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తలకిందులు తపస్సు చేసినా మరోసారి అధికారంలోకి వచ్చే సమస్య లేదని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, రాష్ట్రం బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. సంక్రాంతి పండగ చాలా అంబరంగా వైభవంగా నడుపుకుంటారంటే కాలం బాగుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సకాలంలో వర్షాలు పడినాయి, డ్యాములన్నీ నిండినాయి, అన్ని కడగడలాడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రం బాగుంది. కలయిక ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలయిక వల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో సుఖ సంతోషంతో ఉన్నారు, అందరూ సుఖంతో ఉన్నారు, సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఇటువంటి సంబరాలు చరిత్రగా మరువలేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సంతోషించే టైంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాడో అన్ని తప్పకుండా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ సంక్రాంతి పండగ సంబరాలు చేసుకునే శుభ సందర్భంగా ఈ శనిగ్రహము కర్ణాటకకే శాశ్వతం అయిపోవాలి, ఈ రాష్ట్రానికి రాకూడదని ప్రజలందరి కోరిక. ఇది మా కోరిక కాదు, అందరి కోరిక. ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రంలో పనికిరాడు. వైఎస్ఆర్ పార్టీ అనేది అడ్రస్ గల్లంత లేకుండా చేయాలని ప్రజల కోరిక. సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళా ఒకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజలంతా చేసుకున్న అదృష్టం, పుణ్యం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు అండగా ఉంటారని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశన్న తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బకాయిలను విడుదల చేయడానికి స్వాగతిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని కర్నూలులో ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించి 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా విడుదల చేయటాన్ని వారు స్వాగతిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. 2018వ సంవత్సరం నుంచి ఉన్న బకాయిలు నిన్నటి రోజున ముఖ్యమంత్రి విడుదల చేసి ఉద్యోగులకు నిజమైన సంక్రాంతి వెలుగులు నింపారని ఏపీ ఎన్జీఓ నాయకులు జవహర్ బాబు, కాశన్న, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మద్దిలేటి తెలిపారు. పోలీసులకు పెన్షన్లు, సిపిఎస్ ఉద్యోగులకు భారీగా బకాయిలు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో కీలక పాత్ర పోషించిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్కు ధన్యవాదాలు తెలిపారు. గత 2018కి సంబంధించిన గత ప్రభుత్వము బకాయిలు పెట్టినటువంటి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టినటువంటి బకాయిలను మరి ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 2018కి సంబంధించిన బకాయిలు పెన్షనర్లకు 20 నుంచి 30,000 రూపాయలు జమ అవ్వడం జరిగింది నిన్న. అలాగే మాకు 30 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు 2018లో ఉన్న డిఆర్ బకాయిలు 1 నెల జమ అవ్వడం జరిగింది. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు భారీగా 25,000 నుంచి 50,000 వరకు సిపిఎస్ బకాయిలు కూడా చెల్లించి నిన్న క్రెడిట్ బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వడం జరిగింది. అలాగే పోలీసులకు సరెండర్ లీవ్ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పోలీసులకు కూడా జమ అవ్వడం జరిగింది. కాబట్టి పెన్షనర్లకు కూడా ముఖ్యంగా పెన్షనర్లకు భారీగా డబ్బులు నిన్న అకౌంట్లో జమ అవ్వడం జరిగింది. ఈ 1,100 నుంచి 1,200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నిన్న అకౌంట్లో అందరి ఉద్యోగులలో జమ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మా రాష్ట్ర ఇందులో ఘనత సాధించిన మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కామ్రేడ్ పెద్ద ఆయన విద్యాసాగర్ గారికి ప్రత్యేకంగా కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ కాశన్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని వీరశైవ లింగాయతీ సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప అన్నారు. ఈ మేరకు కల్లూరులోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నగరంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కల్లూరులో చెన్నకేశవ స్వామి దేవాలయం ఆవరణలో
వీరశైవ లింగాయతీ సమితి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ ముగ్గులు వేశారు. విజేతలకు వీరశైవ లింగాయతీ సమితి నాయకులు చంద్రశేఖరప్ప, మల్లికార్జునప్ప, శివరాజ్, మల్లయ్య, శంకరయ్య, లక్ష్మయ్య, పవన్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వీరశైవ లింగాయతీ సమితి అధ్యక్షుడు చంద్రశేఖరప్ప మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంప్రదాయాలు కనుమరుగు కాకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వీరశైవ రక్తం గురువైనటువంటి బసవేశ్వర పిల్లడిగా ఈ నగర కూడా మన సమాజంలో మూఢత్వాలు పోరాడడానికి పూర్వ మత రహిత సమాజాన్ని నిర్మించడానికి ఉద్యోగులు మేము మా వీరశైవ విన్యాసానికి మన కన్వీనర్ పరివర్తనకు మేము పూర్వమంది కాదు, మేమందరం సంగతులు కాబట్టి మన కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాలు అందరితో కలిసి నిర్వహిస్తున్నాము. అలాగే ఈ ఉత్తర పోటీలు కూడా కాబట్టి మరొకసారి మనం మీ అందరికీ కూడా సంఘాలు సింహాసనం నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇక్కడనే నాకు పండుగ ఎక్కువ ఇక్కడ 2 రంగులుగా అమ్మా దయచేసి మీరు శ్రీ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని మాలె బాలయ్య సత్రం ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలోని మాలె బాలయ్య సత్రంలో ధనుర్మాస వ్రత పూజలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న మాలె బాలయ్య సత్రంలో ధనుర్మాస వ్రత మహోత్సవ పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి శ్రీ గోదా రంగనాథ స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి సంవత్సరం మాలె బాలయ్య సత్రంలో ధనుర్మాస వ్రత మహోత్సవ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా ధనుర్మాస వ్రత మహోత్సవ పూజలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మహిళలు ధనుర్మాస వ్రత మహోత్సవ విశిష్టతను చాటుతూ పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ సందడిగా కనిపించారు. ఈ వేడుకల నేపథ్యంలో మాలె బాలయ్య సత్రంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ధనుర్మాస వ్రత మహోత్సవ వేడుకలు, స్వామివారి కళ్యాణ ఉత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ఓ చిన్నారి ఆలపించిన ఆధ్యాత్మిక గీతం కార్యక్రమానికి ప్రత్యేకంగా నిలిచింది. ధనుర్మాస వ్రత మహోత్సవం పూజల్లో భాగంగా మహిళలు, పురుషులు సంప్రదాయ వస్త్రధారణతో స్వామివారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలోని మాలె బాలయ్య సత్రంలో ప్రతి సంవత్సరం ధనుర్మాస వ్రత మహోత్సవ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని వెల్లడించారు. శ్రీ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కోరారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆకెపోగు రాంబాబు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆకెపోగు రాంబాబు, స్థానిక నాయకులు దస్తగిరి, మద్దిరెడ్డి, బాలచంద్ర, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడుమూరు అసెంబ్లీ ఇన్ఛార్జి రాంబాబు మాట్లాడుతూ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమగ్రంగా వివరించి పార్టీని బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలను పాటిస్తూ పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలను పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. కర్నూలు రూరల్ మండలంలో ప్రతి గ్రామం ఆల్మోస్ట్ ఒక 91 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 275 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ఈ పోలింగ్ స్టేషన్లో కూడా మనకి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు కూడా మనకి
ఒక రివ్యూ మీటింగ్ కూడా ఉండబోతుంది. మన నియోజకవర్గం నుంచి, కోడుమూరు నియోజకవర్గం నుంచి రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో కూడా రామ్ ఠాకూర్ గారు తెలియజేస్తారు. కమిటీలో కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. కాబట్టి మనమందరము ఈ ఒక ఏకాభిప్రాయంతో కలిసిమెలిసి జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గం బలోపేత దిశగా చేస్తారని నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధాన అంశం మన కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల్లో మనం ముందుకెళ్తున్నాము. మనకి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మనకు పోటీ చేయాలనుకున్న అవకాశాలు మనకు కూటమిలో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూర్చొని నిర్ణయిస్తారు. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనకు రావాల్సిన ఆ రేషియో ప్రకారం సర్పంచ్ ఎలక్షన్స్లో మనం పోటీ చేస్తాము. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఐక్యంగా ప్రతి గ్రామంలో మనము బలోపేత దిశగా ముందుకు వెళ్తారని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.